ఈ 2-3 నెలల నుంచి 2-3 రోజులకు ఒకసారి విమాన ప్రమాదాల ముచ్చట్లు వినబడతనే ఉన్నాయి. అక్కడ విమానం కూలిందంటే ఇంకో దగ్గర మంటలు వచ్చినాయి, వేరే దగ్గర సాంకేతిక లోపం, ఇట్లా పైకి లేచింది మళ్ళొచ్చి వాలింది, ప్రయాణికులు సేఫ్, అంతా బతికిపోయినరు అని మస్తు వార్తలు వినొస్తున్నాయి. చూసి మనం కూడా అయ్యో అనుకుంటున్నాం కదా. అయితే ఈసారి హెలికాప్టర్ ప్రమాదంలో పడ్డదుల్లా. అరే నీళ్ళల్లో మునగనే మునిగింది పో, మళ్ళా కనబడని కూడా కనబడలేదు. అరే మంచిగానే వచ్చింది, మంచిగానే బకెట్ను కిందికి దించి నీళ్లు ముంచాలని చూసింది. ఇంతలోనే హెలికాప్టర్ తోక నీళ్ళలో అనేసరికి జెర్కుల మీద జెర్కులు వచ్చినట్టయి గిర్ర 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 కొట్టుకుంటా తిరిగి బడేళ్ళ లోపల పడి ఈతరానోడు గంక మునిగినట్టు బుడుగు బుడుగున మునిగింది. ఫ్రాన్స్ దేశంలో ఒక అడవిలో మంటలు వస్తుంటే ఆ మంటలను ఆపేదందుకని ఇట్లా నీళ్ళని తీసుకుపోయి ఆరుపుతున్నదట. మరి ఈ బకెట్ నీళ్లు ముంచేటప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో ఏం కథనో గానీ ఇగో ఇట్లా ఘోరంగా మునిగిపోయింది. అయితే అదృష్టం మంచిగుండి దీంట్లో ఉన్న 2 అన్నలు ప్రాణాలతో బయటపడి ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చిండ్రట. విచారణ జరుగుతున్నదట దీని గురించి. కానీ చూడండి, కళ్ళు మూసి తెరిచే అంత లోపల ఎంత పని అయిందో. అస్సలు ఎవ్వాలన్నా ఊహిస్తారా హెలికాప్టర్ ఇట్లా నీళ్ళలో మునిగిపోతుందని? కానీ వామ్మో గిర్ర గిర్ర తిరిగి మునిగిపోయింది.